ఇప్పుడు అసలు విభజన జరగాల్సిందే, మా ఆస్తులు మాకు కావాల్సిందే, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అంటే అప్పట్లో తెలంగాణలో మంచి సెంటిమెంట్ని అయితే రేజ్ చేశారు. తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వరుసగా 2 సార్లు, ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిపోవడం, మళ్ళీ ఇప్పుడు తాజాగా హరీష్ రావు గారు చంద్రబాబు నాయుడు గారు రాజధాని పేరుతో మళ్ళీ కుట్ర చేస్తున్నారంటూ తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమైనవి. అదేంటి అంటే మరొక 10 ఏళ్ళు లేదంటే ఒక 5 ఏళ్ళు హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కొనసాగించే ఆలోచన చేస్తున్నారు. అదే గనక జరిగితే తెలంగాణకు మళ్ళీ అన్యాయం జరిగినట్టు అవుతుంది అంటే ఒక పాయింట్ రేజ్ చేస్తారు. అక్కడ రాజకీయాలు ఉద్దేశించి అక్కడ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి శిష్యుడే అంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరూ లాలూచీ పడ్డారు అనేది. పైగా ఎన్డీఏలో ఈయన భాగస్వామిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. కేంద్రంతో మాట్లాడి ఒక ముందే ఏమన్నా ఎన్నికలకు ముందే కనుక మాట్లాడితే కేంద్రం అంగీకరిస్తే మళ్ళీ ఒక 5 ఏళ్ల పాటు కొనసాగే అవకాశం ఉంటుంది. అలా కనుక జరిగితే తెలంగాణకి నష్టం జరుగుతుందని అక్కడ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ ఎన్నికలు